గురుదేవ, రానున్నది గణేష్ నవరాత్రులు. ఈ నవరాత్రులు చాలా అంగరంగ వైభవంగా చేసుకోవటం జరుగుతుంది. పూజల కంటే కూడా ఎక్కువ డ్యాన్సులు, డీజేల పైన దృష్టి పెడుతున్నారు ప్రజలు. గణేశుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం మనకు కలగాలంటే ఈ నవరాత్రులను ఏ విధంగా చేసుకుంటే మంచిది? అసలు గణపతి నవరాత్రులు 9 రోజులు ఎందుకు చేసుకోవాలి అని కొంచెం పక్కన పెడితే పూజ ఎలా చేద్దామనేది ముందు చూద్దాం. అగ్రతాంబూలాధిపతి గణపతి. మీరు ధనం కావాలి అనుకోండి, లక్ష్మీదేవి పూజ చేయండి అంటారు. అవును. ఆరోగ్యం కావాలనుకోండి, పరమశివుడి దగ్గరికి వెళ్ళండి అంటారు. కాస్త మానసికంగా ఇబ్బంది ఉంది, నరులు ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అంటే గోవింద నామస్మరణ చేయండి అంటారు. ఓకే. అలాగా మనకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విశిష్టమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటాం. కానీ ఒక్క గణపతి మాత్రం అన్ని రూపాల్లోనూ ఉంటాడు. నాట్య గణపతి, నృత్య గణపతి, వాయిద్య గణపతి, విద్యా గణపతి, వీర గణపతి, కళ్యాణ గణపతి, తుష్ట గణపతి, ఉత్తిష్ట గణపతి, ఇలా 108 స్వరూపాల్లోనూ కూడా లక్ష్మీ గణపతి సమేతంతో గణపతి ఉంటాడు. ఓకే. అంత శ్రేష్టమైనటువంటి వాడు అగ్రతాంబూలాధిపతి. ఆయనకి వ్యవస్థతో సంబంధం లేదు. ఏమంటే గణపతి కుడివైపు తొండం ఉన్నటువంటి గణపతిని ఆరాధిస్తే విద్యాప్రాప్తి కలుగుతుంది, తేజస్సు పెరుగుతుంది. మనలో తేజస్సు పెరిగి బా ఏమన్నాడు చూడడానికి, ఇతను ఫేస్ చూస్తుంటే మనకు ఒక వైబ్రేషన్ కనబడుతోంది అనేటువంటిది కుడివైపు తొండం ఉన్న గణపతికి. ఎడం వైపు తొండం ఉన్న గణపతికి పూజ చేస్తే గణపతి విఘ్నాల నుంచి కానీ, లేకపోతే అనుకున్న పనులు అవ్వడానికి ఇబ్బందులు పడుతున్నా కానీ, కోర్టు సంబంధిత వ్యవస్థలు కానీ, ఇటువంటి వీటికి ఎడమ చేతు తొండం ఉన్నటువంటి గణపతికి లభ్యం. ఓకే. గణపతి ఇలా తొండం ఉండి అక్కడే తిరిగి నిలబడి ఉంటుంది ఇలా. అవును. అలా ఉన్నటువంటి గణపతిని కనుక ఆరాధిస్తే